వాస్తు శాస్త్రం అనేది మూఢత్వం కాదు. వాస్తు శాస్త్రాన్ని మనం పాటించడం వలన తద్వారా జరిగేటువంటి లాభాలు ఫలితాలు పాటించిన తర్వాత అర్థమవుతాయి. పాటించకుండా ఎవరికి కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి కాదు. ఇలాంటి అన్ని విషయాలను కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా క్లియర్గా మీ ముందుకు తీసుకురావడం కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నాను. తద్వారా మీరు కూడా చాలా ఓపికగా ఈ యొక్క వీడియోని పూర్తిగా కూడా చూస్తూ సమాచారాన్ని వాస్తు పరిజ్ఞానాన్ని మీరు పొందవలసిందిగా మేము కోరుచున్నాము. దేనినైనా కూడా మూర్ఖంగా మూఢత్వంగా నమ్మమని నేను కూడా చెప్పను. కానీ ఎంతవరకు తీసుకోవాలో అంటే వాస్తు శాస్త్రాన్ని కానీ జ్యోతిష శాస్త్రాన్ని కానీ మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని శాస్త్రాన్ని శాస్త్రంగా భావించి శాస్త్రం ప్రకారం నిర్మాణాలు గనక చేసుకుంటే తద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు పాటించిన వాళ్ళకే అందుతాయి.